మనిషి మృత్యువు తర్వాత తన కర్మను అనుసరించి పరలోకమునకు పోవును. ఏ మానవుడైతే విద్యాలయములు, అన్నసత్రములు, దేవాలయములను నిర్మించి దీనజనులకు సేవ చేయనో అతడు చంద్రలోకములో సుఖముగా ఉండును. మరియు ఏ మానవుడైతే వాజపేయ సోమయాగాది హవనములు చేయునో అతడు స్వర్గలోకములో సుఖమును పొందును. ఈ రెండు విధములైన మానవులు పరలోకంలో కొంతకాలం సుఖముగా ఉండి మరలా భూలోకమున జన్మింతురు. కాని ఎవరైతే సగుణ బ్రహ్మ ఉపాసన చేయుదురో వారు బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మజ్ఞానమును పొంది అచ్చటే ముక్తి పొందెదురు. ఇంతే కాకుండా పాపకర్మలను ఆచరించి జనులు మరణాంతరము యమలోకమునందు పాప ఫలమును అనుభవించి తిరిగి భూలోకమునే జన్మింతురు. కేవలము మానవుడు మాత్రమే తన బుద్ధిని అనుసరించి కర్మలను ఆచరించగలడు. కాన పరలోకమునకు వెళ్ళును గాని అన్యజీవములు వివేకముతో కర్మనాచరించవు. అందువలన అవి పరలోకమునకు పోవు అవకాశము లేదు. మరణించిన వారికి మనం చేయవలసిన విధులు ఏమిటి? మనిషి మరణించిన పిమ్మట ఏదో ఒక లోకానికి వెళతాడు. ఏ లోకానికి వెళ్ళాడు అన్నది మనకు తెలియదు. కాని వారికి చేయవలసిన కర్మకాండ మనం అవశ్యం చేయవలసి ఉంది. మరణించిన వారి జ్యేష్ఠ కుమారునికి కర్మ చేసే అవకాశం లేనప్పుడు మాత్రమే ఇతర కుమారులు చేయవచ్చును. వేరే ఊరు ఎక్కడికైనా వెళ్లి ఉంటే అక్కడే వారు ఉంటున్న చోట నెల నెలా చేసి సంవత్సరానికి ఒకసారి చేసే కర్మకాండలన్నీ చేయవలసి ఉంది. జ్యేష్ఠ కుమారుడు ఉంటే అందరూ కలిసి చేయవలెను. అలా వీలు కాకపోతే ఎవరికి వారు విడివిడిగానూ చేయవచ్చును. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.